ఆయన ఇది మన చిరంజీవి గారు నిన్న లైలా ఈవెంట్ లో ప్రజారాజ్యమే జనసేన అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది అన్నది? నేనైతే మన విశ్వక్సేన్ గురించి చూద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎప్పుడైతే మన చిరుమామ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో లైక్ చిరంజీవి మీద ఇంత ముందుగా చాలా అభిమానం ఉండే, కానీ ఫస్ట్ టైం అనిపించింది అన్న ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలే కాదు లైక్ మన ఓవరాల్గా మన వరల్డ్లో చూసుకున్నా సరే లైక్ ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎవరు అన్నారు అంటే అది కంపల్సరీ చిరుమామనే. ఎందుకనంటే మనోడు లైక్ ప్రజారాజ్యం గురించి అది అని చెప్పేసి చాలా వెగతాలుగా మాట్లాడుతారు అన్న. లైక్ నువ్వు ఒక పార్టీ పెట్టినావు, నువ్వేం చేయలేకపోయినావు, నీ తమ్ముడు పెట్టింది కదా అన్నట్టు. కానీ అట్లాంటి కుక్కలందరికీ మనోడు గట్టిగా రిప్లై ఇచ్చిండన్న. లైక్ ఎట్లా అంటే ప్రజారాజ్యం ఎక్కడ పోలేదు, ప్రజారాజ్యమే జనసేనలో ఉందని చెప్పిండు అన్న. దాంతోపాటు ఇంకొకటి మన పుష్ప గురించి చెప్పిండు. లైక్ ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తారో మేము లైక్ తప్పించుకుంటారు ఏదైనా కొడుకులు. ఎట్లా అంటే నేను మెగా ఫ్యామిలీ నుంచి మేము ట్రోల్స్ చేస్తున్నాం అది అని చెప్పేసి అని అంటారు. కానీ మెగా ఫ్యాన్స్ అభిమానులు ఎప్పుడు అట్లా చేయరు. కొంతమందికి చెప్పు తీసుకొని కొట్టేటట్టు చెప్పేసిండు ఆల్రెడీ. పుష్ప 2 ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు, రికార్డ్స్ బద్దలు కొట్టినందుకు నాకు చాలా గర్వకారంగా ఉందని చెప్పేసి అన్నాడు అన్న. సో ప్రతి ఒక్కరికి లైక్ ఎవరైతే హేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పు దెబ్బ పడ్డాయని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా వార్ జరుగుతుంది, సో దానికి ఒక చెక్ పెట్టినట్టు చెప్పారా చిరంజీవి గారు? కంపల్సరీ చెక్ పెట్టినట్టే చెప్పిండు అన్న. ఎందుకనంటే మనం చూసుకుంటే ఎప్పుడైనా సరే లైక్ మనం లైక్ మన ఇంట్లో సంగతి మనం మర్చిపోతాం, అర్థమవుతుందా? మన ఇంట్లో సంగతి మనం మర్చిపోయి హీరోల గురించి కొట్లాడుకుంటున్నాం. కానీ మన ఇంట్లోకి మనం 10 రూపాయలు కూడా తెచ్చి ఇవ్వలేం. అట్లాంటి వాళ్ళం మనము లైక్ సెలబ్రిటీల గురించి మాట్లాడుకుంటే మనకు అదో ఫేమస్ ఇదో ఫేమస్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ అందరు చెప్పేది ఒకటే, ఏ రోజుకైనా తిక్కపుకోలం అయ్యేది మనమేరా, అర్థమవుతుందా? వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ ఫంక్షన్కి అయితే వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఫంక్షన్కి అయితే వాళ్ళు వెళ్తారు, అర్థమవుతుందా? అనవసరంగా మనం కన్నది మన అమ్మ నాన్న మనం పని చేసి లైక్ వాళ్ళ ముందర మనం బాగుపడినగా చేస్తే మనం హీరోల గురించి కొట్టుకొని వస్తాం. కానీ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేస్తే అందరు కలిసి ఒకటే దాంట్లో తింటారు. ఇప్పుడు సరే ఇంతవరకు మీరు మెగా ఫ్యామిలీకి అంతగానో మీరు సపోర్ట్ చేశారు కదా. నిన్న చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మీ నోట్లో మొరంగడ్డ పడ్డట్టు కాలేపోయా, ఒకటే అడుగుతున్నా కాలేదా? ఎందుకు భయ్యా? ఎవరైనా సరే వాళ్ళకు ఉంటే భయ్యా రిలేషన్స్. ఇప్పుడు మన చుట్టాలు మనం కొట్టుకుంటే ఏదో ఒక రోజు కలుస్తామా కలవమా? వాళ్ళు కూడా రిలేటివ్సే కదా. నువ్వు మెగా ఫ్యామిలీ కాకుంటే ఇంకో ఎవరినన్నది, అంతేగాని అంతకు మించి ఏముండదు ఆడ. సో అందరికి చెప్పాల్సింది ఒకటే, అందరు అభిమానులని ప్రేమిద్దాం, అందరు హీరోయిన్ల ప్రేమిద్దాం, హీరోయిన్ అయినా సరే హీరో అయినా సరే అందరిని ప్రేమిద్దాం. కానీ విమర్శించుకుంటే లాస్ట్కి లుచ్చగాలం అయ్యేది మనమే, అంతకు మించి ఏం లేదు అన్న. విశ్వక్సేన ఎప్పుడు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పి బాలకృష్ణ నందమూరి సైడే ఉంటారు. ఫస్ట్ టైం అంటే లైలా ఈవెంట్కి చిరంజీవి గారు పిలిచారు కదా, ఎలా అనిపించింది? నేను చెప్పడమేనా, మన విశ్వక్సేన చెప్పిండు. లైక్ ఎట్లా అంటే మీరు ఎప్పుడైనా సరే లైక్ నందమూరి కాంపౌండ్లోనే లైక్ ఇట్లా ఉంటారని చెప్పేసి ఇట్లా అన్నాడు. సో మన విశ్వక్సేన కూడా చెప్పిండు కదా, మా ఇంటికి అయితే కాంపౌండ్ ఉంది కానీ లైక్ తెలుగు సినీ ఇండస్ట్రీకి అయితే లేదని చెప్పేసి. సో ఇప్పుడు బాలకృష్ణనే గారు పిలవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే చిన్న హీరోలకు ఎవరైతే మన బాలకృష్ణ సపోర్ట్ చేస్తాడన్న అట్లా అని చెప్పేసి విశ్వక్సేన్ ప్రతి ఒక్కసారి పిలవడం కూడా అది కరెక్ట్ కాదు. సో అందరు పెద్ద హీరోలు వచ్చి లైక్ మన చిరుమామలాగా వచ్చేసి అందరు సపోర్ట్ చేయడం బాగుంటుంది అన్న, అట్లా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ప్రతి ఒక్క చిన్న హీరోకి లైక్ అంత పెద్ద స్టార్ ఒక ఏమంటారు ఆడియో లంచ్కి రావడం అనేది చాలా చిన్న విషయం కాదు. చాలా సపోర్ట్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళు. ఇట్లాంటివన్నీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చూస్తాం, ఏ బాలీవుడ్లో అక్కడ చూడడం. ఎందుకంటే వాడు చిన్న హీరో, వాని ఆడియో లంచ్కి ఏం పోతాం అనుకుంటాం. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో నిజంగా రియల్ హీరోనే. ఎందుకంటే ఇట్లాంటి చిన్న సినిమాలకు వెళ్ళి వాళ్ళు లైక్ ఆడియో లంచ్లో ప్రమోషన్స్ ఇవ్వడం అయినా ఏవైనా సరే చాలా బాగుందన్న.